ప్రజలు కూడా అధికార పక్షాన్ని మొగ్గు చూపిస్తారు, డెవలప్మెంట్ సైడ్ ఓటేస్తారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరికన్నా ఎక్కువ ఇప్పుడు ఉన్నటువంటి క్యాండిడేట్లని ముగ్గురిని బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ని చూసుకుంటే ఆ ముగ్గురు క్యాండిడేట్లలో హూ ఇస్ ద బెస్ట్ అనేది చూస్ చేసుకునే అవకాశం ప్రజలకు వచ్చింది. ఇంకోటి ప్రజల మధ్యలో ఉండేటోడు బస్తీ పిల్లగాడు, వాళ్ళ మధ్యలోనే పుట్టి పెరిగినటువంటి పిల్లగాడు కాబట్టి ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తుంది అక్కడ అని మేము ఎప్పుడో చెప్పినాం. కానీ కొంత వాళ్ళు గెలుస్తాము అని సోషల్ మీడియాలో ప్రసారాలు చేసుకుంటూ కేకే సర్వేలు తీసుకొని వచ్చి మీడియా ముందు పెట్టి ఇంకొకటి ఎలక్షన్ రోజు ఉదయం తెల్లవారుజామున 6 గంటలకు ఒక V6 లోగో పెట్టి ఒక వీడియో రిలీజ్ చేయడము, 2:30కు బీఆర్ఎస్ అభ్యర్థి ప్రెస్ మీట్ పెట్టడము అధికారికంగా ఏ విధంగా పెట్టిందో నాకు అర్థం కాలేదు. ఎన్నికలు పూర్తవ్వక ముందు ఎన్నికల కోడ్ మీద అలాంటివి చేయడం అనేది చట్టరీత్యా నేరము. ఎన్నికల్ని ఉల్లంఘించడం అనేది తెలియదా అని అనుకుంటే 100% తెలుసు. తెలిసినా ఓడిపోతామనే ప్రెస్టేషన్ లో ఇష్టం వచ్చినట్లు నోటకు వచ్చినటువంటి మాటలు మాట్లాడి 13వ తారీఖు వరకు మమ్మల్ని చూడండి, 14వ తారీఖున మా మేము ఏ విధంగా విజృంభిస్తామో మా అసలు రూపం బయట పెడతాము అని చెప్పినటువంటి వ్యక్తికి ఇంకా 3 గంటల సమయం ఉన్నటువంటి ఓటర్లు ఆలోచించారు. ఓట్లు అటేద్దాం అనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ఓటేస్తే మళ్ళీ మాకు గతంలో ఏదైతే గోపీనాథ్ చర్యల వల్ల అలసిపోయినటువంటి ప్రజలు ఉన్నారో, పైన అధికారంలో ఉన్న అక్కడ ఎలాంటి కూడా అంటే పచ్చి పనులు చేయలేదో, వాళ్ళ రౌడీయిజం ఏదందో అది మళ్ళీ బయటపడుతుందని నిరూపించబడినరు. కాబట్టి జెండా ఎగురుతుందని ముందే చెప్పినాం. 3 నెలల జెండా జూబ్లీహిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరింది అనేది ఇప్పుడైనా వాళ్ళు కనీసం జ్ఞానం వస్తే బాగుంటుంది. రౌడీలు, గూండాలు రకరకాలుగా అవునా రకరకాలుగా విన్యాసాలు చేశారు. ఆ విన్యాసాలన్నిటికీ జూబ్లీహిల్స్ ప్రజలు తెర వేసిండ్రు. కాబట్టి ఇప్పుడైనా సోయించుకొని ప్రతిపక్షంలో ఉన్నాము అనేది కనీసం గుర్తుంచుకుంటే బాగుంటది. ప్రజలకు ఏం కావాలో మాట్లాడితే బాగుంటది. ఏం కావాలో అధికార పార్టీతోని కనీసం సలహాలు సూచనలు ఇస్తే బాగుంటది. ఇప్పుడైనా వాళ్ళ వైఖరి తీరుని మార్చుకుంటే బాగుంటది. ఇప్పటికీ హైదరాబాద్ లో మేం గెలిచినామని ఇది వరకు సాధారణ ఎన్నికల్లో రంకెలేసినటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు అవన్నీ మానుకొని ప్రజల మధ్య పనిచేయాలని నేను కోరుతున్నాను. ఎస్ మేడం, ఈ గెలుపుని ఎలా చూస్తారు మేడం? ఇప్పటికే 8వ రౌండ్ పూర్తయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు 8వ రౌండ్ లో కూడా 20,000 మెజార్టీ పైగానే కొనసాగుతుంది. గెలుపుని ఎలా చూస్తారు మేడం? మేము ముందే గెస్ చేసినాము 20 నుంచి 25,000 మెజార్టీ వస్తుందని మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. ఏ ఎన్నిక జరిగినా రేపు రాబోయే ఏ ఎన్నికైనా కాంగ్రెస్ కే పట్టం కడతారు ప్రజలు. ప్రజలకి రేషన్ కార్డులు ఇచ్చింది మా వంతు అయింది, మహిళల్ని గౌరవించింది మా వంతు అయింది, కన్నబియ్యం ఇచ్చింది మా వంతు అయింది, మహిళల్ని ఆదరించి ఒక కుటుంబాన్ని కష్టంలో ఉన్నటువంటి కుటుంబాల్ని ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా కాపాడుతున్నటువంటి మా ప్రభుత్వంకు ప్రజల అండ ఉన్నది. హస్తం మీ నేస్తామని ఈ మళ్ళొకసారి నిరూపించబడింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సోయుండి పనిచేయమని బీఆర్ఎస్ శ్రేణులో కోరుతున్నాను. సారీ అండి. ఓకే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ అనేది దిగ్విజయంగా దూసుకెళ్తా ఉన్నది. ఇక దాదాపు నవీన్ యాదవ్ గెలుపు అనేది దాదాపు ఖరారు అయిపోయినట్టే అని చెప్పేసి కాంగ్రెస్ అధికార పార్టీ ప్రతినిధి కాల్వ సుజాత గారు కూడా తన మాటల్లో వినిపించారు. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఇటు పేద ప్రజలకు కావచ్చు, లేదంటే అక్కడున్న మధ్యతరగతి ప్రజలకు కావచ్చు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసే వారికి ఓటేసినట్టయితే ఆమె మాటల్లో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అనేది అనూహ్యంగా అంటే అందరూ ఊహించినట్టే, అన్ని ఎగ్జిట్ పోల్స్ ఊహించినట్టే ముందుకైతే దూసుకెళ్తా ఉన్నది. ఇక తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎలాగో గెలిచారు. ఆ తర్వాత రానున్న 3 సంవత్సరాల్లో మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులకు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది, ఎలాంటి అభివృద్ధి పనులు వారు చేస్తారనేది కూడా అక్కడి ప్రజలు నిశ్చితంగా భావిస్తారు. మరి రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ లేదంటే ఇతర ఎన్నికలపైన కూడా ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రభావం అయితే మెండుగా పడబోతున్నది అనేది అయితే విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై అప్డేట్స్ అందిస్తూనే ఉంటాము. వోల్గా టైమ్స్ని చూస్తూనే ఉండండి.